హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక కప్ మిల్ మేకర్లు తీసుకున్నా. మీల్ మేకర్లో హాట్ వాటర్ వేసి వాటిని ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచాలి. చూసారు కదా, నానిన మిల్ మేకర్ని స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మన బిర్యానీలోకి సాఫ్ట్ మిల్ మేకర్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి టమాటో వేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటో ముక్కలు ఎలా మగ్గాయో. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మనకు కన్సిస్టెన్సీ అన్నది ఇలా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ గ్రేవీ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిల్ మేకర్కి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సోనా మైసూర్ రైస్ యూస్ చేస్తున్నాను. 1 గ్లాస్ సోనా మైసూర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ సరిపోకపోయినా మసాలా సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు అలా ఉంచేస్తే మన టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం విన్నీస్ వరల్డ్ని ఫాలో అవ్వండి.